హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం మీల్ మేకర్ టమాటా కర్రీ ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించండి. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని బాగా వేయించండి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు వేరొక గ్యాస్ మీద ఒక బౌల్లో వాటర్ పోసి వాటర్ని బాయిల్ చేయాలి. తర్వాత మీకు కావలసినన్ని మీల్ మేకర్ తీసుకుని బాయిల్ అయిన వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచి తర్వాత వాటర్ వంపేసి చల్లని నీళ్లు పోసి మీల్ మేకర్ని ఇలా గట్టిగా పిండండి. అందులో ఉన్న వాటర్ మొత్తం పిండేయండి. ఇలా అన్ని మీల్ మేకర్ని నేను చూపించినట్టు ఇలా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలను వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి టమాటా ముక్కలను మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని గ్యాస్ సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టి కూరని వేగనివ్వండి. తర్వాత మూత తీసి కూరని బాగా కలుపుకోండి. ఇలా ఉల్లిపాయ వేగి ఆయిల్ సెపరేట్ అయ్యాక అందులో ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మీల్ మేకర్ను వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు అందులో మీరు తినే కారాన్ని బట్టి కారం వేసి బాగా కలుపుకొని కూరను బాగా వేగనివ్వండి. తరువాత కూర కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు పోసి ఒక్కసారి బాగా కలుపుకోండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ల హోల్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి కూరని ఉడకనివ్వండి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కూర ఇలా దగ్గరకు అయ్యాక చివరిలో కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మీల్ మేకర్ టమాటా కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.